గిరీస్ గానే అలసిపోతుంది తప్ప గిరీస్ అయితే జర టైట్ ఎక్కుతుంది, అంటే చిన్న ఎక్కుతుంది. గంతగానం వస్తుంది అది నిజంగా. ఏం కాదు, ఏం కాదు, 2 రోజులకి ఏం కాదు. ఇప్పుడు ఏనేసి దూరం పోవాలి, సైడ్ దూరం పోతుంది, ఒక డబ్బానన్న పోసుకొని. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ ఫ్యామిలీ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే నిన్న చూసిరుగా మన బండి అయితే మొత్తానికి అయితే పూజ చేయించినాం. మనం పూజ గీజకు అంతా కంప్లీట్ అయింది. మొత్తానికి అయితే మన బండికి ఏంటంటే కొద్దిగా రిపేర్ ఇట్లా చేపిస్తున్నాం. మనం హైడ్రాలిక్ పంపు మనం కొద్దిగా స్లో ఉంది, అది చేపిస్తున్నాం. నెక్స్ట్ రేడియేటర్లో కొద్దిగా దుమ్ము డస్ట్ దాంట్లో మొత్తం జామ్ అయిపోయి దాన్ని కూడా క్లీన్ చేపిస్తున్నాం అన్నట్టు. ప్రస్తుతానికి అయితే మనం బండికి అయితే గిరీస్ కొట్టాలి, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ గిరీస్ కాబట్టి. గిరీస్ ఎంత మంచిగా ఉంటే పిన్నులు అంత ఫ్రీగా ఉంటాయి. మొత్తానికి అయితే మనం బండికి ఫస్ట్ గిరీస్ కొట్టి తర్వాత రేడియేటర్ మొత్తం ఇప్పేసి మొత్తం క్లీన్ చేసేసి దాన్ని వాషింగ్ చేసేసి మన తర్వాత పంపు మన మెకానిక్ కూడా వస్తుండు కాబట్టి మనం మొత్తానికైతే ఆ పంపు కూడా స్లో ఉంది కాబట్టి పంపు కూడా చేయించినాం. ఎందుకంటే మనం ఒక సైడ్లోకి పోయినా అనుకో మనకు మాట రావద్దు. ఇంత 20 లక్షలు పెట్టినాం కాబట్టి మనకు ఒక సైడ్లోకి పోతే మాట వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. బండిని మొత్తం ఫుల్ కండిషన్ చేపిస్తున్నాం. సో వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికైతే ఇది మన కొత్త ఛానల్, మీకు ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. సో గైస్, మనం మొత్తానికి అయితే బండికి అయితే గిరీస్ కొడతాం పదండి. మొత్తానికి అయితే మహేందర్ గిరీస్ కొడుతుండో. గిరీస్ గన్ అయితే మనకు బండి అమ్మటి వచ్చింది, ఎందుకంటే మనం కొనలేదు. కానీ గిరీస్ గన్ అయితే హార్డ్ ఉంది. ఎందుకో పిన్నులు అంటే చాలా రోజుల నుంచి బండి వర్క్ ఎక్కువ చేయలే. మా అంటే బండి అనేది ఇటుక బట్టిలో ఆడినే నడిచింది, పెద్ద గిరీస్ ఏం కొట్టలేదు దీనికి. కానీ గిన్నెలు అయితే జబర్దస్త్ ఉన్నాయి, టైట్గా ఉన్నాయి పిన్నులు గిట్లా, ఇంత అరగకుండా ఉన్నాయి. మనకు చేపించి ఇచ్చారు కదా, బుష్ వర్క్ అన్నీ చేపించి ఇచ్చారు కాబట్టి మనకు జబర్దస్త్ ఉంది. కానీ ఈ పిన్లకు ఈ పిన్నులకు అనేది గిరీస్ మెయింటైన్ చేయరు, గిరీస్ ఒక్కటే మెయింటైన్ చేయరు. కానీ బండిని మొత్తం సూపర్ మెయింటైన్ చేసారు. కానీ ఇక చూడండి ఎంత టైట్ ఎక్కుతుందో గిరీస్, చాలా టైట్ ఎక్కుతుంది. గిరీస్ గానే అలసిపోతుంది తప్ప గిరీస్ అయితే జర టైట్ ఎక్కుతుంది, అంటే చిన్న ఎక్కుతుంది. నడుస్తుంటే ఫ్రీగా అయిపోతాయి. ఇది గన్ను ప్రాబ్లమా పిన్నుల ప్రాబ్లమా కూడా అర్థమవుతలేదు. నాకు తెచ్చి బండి మట్టి ఇచ్చిన కన్నా అయితే జర అంత పని చేసేలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అంత చూడండి ఎంత గట్టి అవుతుందో పైదా స్వింగ్ కొట్టు స్వింగ్. గన్ను ప్రాబ్లం కాదు, దాంతో ఎక్కుతుంది. కిన్పిన్లో కొట్టుకో. గన్ను ఉంటుంది కదా, దాంతో మిస్టేక్. 1, 2 టైట్ ఉంటుంది. బేరింగ్లో కొడతావా? బేరింగ్లో కొట్టు. అయిపోతుంది. గన్ను ప్రాబ్లం అంత బిర్రు ప్రాబ్లం. 1, 2 బిర్రు ఉంటాయి అన్నీ. గంతగానం వస్తుంది అది నిజంగా. 1, 2 అంటే ఇది వేరేది జేసీబీ అయితే మంచిగా ఉంటుంది, బుడ్డగా ఉంటుంది కదా అడాప్టర్, దాన్ని కొట్టుపో. ఇక దీనికి లేకుండా ఏం కదా, అది కిర్ర అంటుంది మొత్తం. పోతుందా ఏమో, వస్తే గిడంగానే రావాలి. ఎంత కొట్టినా బేరింగ్లకు అయితే కొద్దిగా టైట్ ఎక్కుతుంది, ఎందుకంటే గన్ను ప్రాబ్లం. గన్ను జర అడ్డుగా ఉంది. ఇక్కడ చూద్దాం. ఎక్కింది వచ్చింది. మొత్తానికి అయితే బేరింగ్లకు వచ్చేసింది గిరీస్. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ బేరింగ్లు కూడా, బేరింగ్ లేకపోతే టైర్ ముంగలుకోవాలంటే కష్టం జర. ఈ రేడియేటర్ అయితే చేయించినాం ఆల్రెడీ, ఎందుకంటే అలా ఇక డస్ట్ అది అంతా దుమ్ము జామ్ అయిపోయింది. ఎందుకంటే బండి నేను ఏమన్నా ఎక్కువ నడిపియలేము అక్కడ భువనగిరి సైడ్ అయితే పక్కకి ఎట్టిరు బండి అంతే. అది పైది ఏం బానట్టు అవసరం లేదు. ఇది లేపురా, అది లేపు పైకి, ఇక్కడ లేపు, ఇక్కడ సైడ్ నాది లేపు. అది కాదు రేడియేటర్ అను,
ఇతల్ది ఇదాను ఎట్లా లేపాలి అది అట్లా కొద్దిగానే ఉంటుంది, కొద్దిగా తేడా అంతే, ఎక్కువ ఉండదు. రేడియేటర్ అయితే ఇప్పనైతే ఇప్పినాం కానీ మనకు ఫిట్ చేయడానికి వస్తలేదు. ఎందుకంటే ఇక అన్ననే ఇప్పి పెట్టినాం, అన్ననే ఇక మెకానిక్ అన్ననే వచ్చేసిండు, మొత్తం వాష్ ఇట్లా అన్నీ చేసిండు. ఆ వీడియో కూడా తీద్దాం అనుకున్నాం కానీ నేనైతే లేను ప్రస్తుతానికి అయితే. ఇక అన్ననే వచ్చి అన్ని రిపేర్లు చేస్తుండు మొత్తం, అంటే మళ్ళీ ఫిట్ చేస్తుండు. రేడియేటర్ అయిపోతే ఇక తర్వాత పంపు అది రేడియేటర్ వేసినా కానీ పంపు అది ఫిట్ చేసి కూలెంట్ ఆయిల్ పోయాలి. ఈ రేడియేటర్ అయితే అన్న మెకానిక్ అని వచ్చి ఫిట్ చేస్తుండు, మా అందరికి ఇట్లా పట్టుకుంటుండో. ఎందుకంటే బండి కండిషన్ ఉండాలని మొత్తం చేపిస్తున్నాం అబ్బా, మళ్ళీ పని ఉండొద్దు. మనం ఎంతసేపు ఉన్నా సైడ్లకు పోయిందంటే సైడ్లో మనకు మాట రావద్దు. మనకు అన్నీ వేయించి పెట్టిండు ఆయన అయితే. ఎందుకనాలే బుష్ వరకు మనకు పిన్నులు, సిమ్ములు, సీల్ టైర్లు, మెయిన్ ఇంపార్టెంట్ సీల్ టైర్లు కూడా వేసిండు. ఇంకా మనం ఎందుకు అన్నీ చేయించుకోం, మనం కూడా అన్నీ చేపిస్తాం. అవునండి 2 రోజులు వాటర్తో నడిపి ఓకే, లీకేజ్ ఉంటే తెలుస్తుంది. చేపించినాం కానీ నిన్న హైదరాబాద్ సరే చెకింగ్ చేస్తారు, ఆల్మోస్ట్ చేస్తారు అన్న. ఫస్ట్ ఒక 2 రోజులు ఫిల్టర్ వాటర్తోనే నడిపి మళ్ళీ ఇటు కాదా వాటర్ ఉంటే ఏం కాదు 2 రోజులకి ఏం కాదు. ఇప్పుడు దూరం పోవాలి, సైడ్ దూరం పోతుంది. ఒక డబ్బానన్న పోసుకొని ఏం కాదు, నువ్వు ఒక డబ్బా జర కూల్ ఉండనిక. కూల్ ఉండడానికి ఆ డబ్బా 200 రూపాయలు పోతే పోనీ. 7 మీటర్లు ఇది వచ్చినాక ఆగింది, అందుకే అట్లా అట్లానే. ఎందుకంటే కూల్ ఉంటది కదా. రేడియేటర్ చేయించినా ఫస్ట్ ఒక 3-4 రోజులు దీంతోనే నడిపిస్తాం వాటర్తో. ఇలా కానీ ఇప్పుడు లాంగ్ జర్నీ పోవాలి, ఇప్పుడు దూరం పోవాలి సైడ్ కాడికి. ఎక్కడ పోవాలి? నాంపల్లి. ఎందుకంటే నిన్న వాటర్ కంటుంటే హీట్ అయిపోయింది, ఇది పోస్తే ఆగింది, పని చేసినా ఆగింది. నేనేమంటున్నా అంటే వాస్తవంగా మీరు అట్లా వేసేది అనమాట. రేడియేటర్ చేపించగానే పోసిన ఒకటే డబ్బా ఒక డబ్బా పోసే తర్వాత మొత్తం పోసారు. ఏమన్నా ఇది ఒక డబ్బా పోసినాక మళ్ళీ ఎందుకు? ఎన్ని డబ్బాలు తెచ్చా? మూడే డబ్బాలు. 3 డబ్బాలు అంటే ఒకటి 3 పోసేయాలి. అది పోసిన ఒకటే కదా. ఇక మనమైతే కూలెంట్ కూడా పోస్తున్నాం. కూలెంట్ పోస్తే ఏంటంటే ఇంజన్ చల్లగా ఉంటుంది, అది అందరికి తెలిసిన విషయమే. కూలెంట్ పోస్తే ఇంజన్ ఎందుకు చల్లగా ఉంటుంది అంటే కూలెంట్ ఆయిల్ ఉన్నందుకు కూలెంట్ ఆయిల్తోని ఇంజన్ చల్లగా ఉంటుంది. ఎంతకైనా సేఫ్టీ మనం. ఇక మనమైతే బండి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బండి స్టార్ట్ చేస్తే కూలెంట్ ఇప్పుడు రేడియేటర్ కాడ ఏమైనా లీకేజ్లు ఉన్నామని ఎమ్మటే కనిపిస్తుంది. ఏమైనా కనిపించినా మన బోల్ట్తోని పానాలతోని మనం టైట్ చేసుకోవచ్చు బోల్ట్ని. కట్టె పట్టుకో రాజశేఖర్, కట్టె పట్టుకో. చూసిరుగా బండి సౌండ్, రేడియేటర్ అంతా సెట్ అయిపోయింది మనకు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం రావద్దని మొత్తం ఫిట్నెస్ చేపిస్తున్నాం బండి మొత్తం. రేడియేటర్ అయితే మనకు సెట్ అయిపోయింది. ఇక నాకు మహేందర్కి అయితే ఏ టెన్షన్ లేదు రేడియేటర్ గురించి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ బానట్ ఇవన్నీ ఫిట్ చేస్తారు ఇప్పుడు మెకానిక్ అందరికి. ఇట్లా నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆ సైడ్ రేకులు కూడా మనం ఫిట్ చేసుకోవాలి. ఇక మళ్ళీ ఇప్పుడు ఏంది, మనం పంపు కూడా కొద్దిగా స్లో ఉందన్నాం కాబట్టి దాన్ని కూడా మనం షోరూమ్ పంప్ వేస్తాం చూడండి. ఇది పంపు ఇట్లా స్లో ఉందని మనకు అనిపించింది అనుకో, షోరూమ్ నుంచి తెప్పిస్తా, షోరూమ్ వేపిస్తాం నేను మహేందర్ కలిసి ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు సైడ్లోకి పోయినాక మాట రావద్దు. మనకు బండి చూస్తే ఖతర్నాక్ ఉండాలి, బండి పని చేస్తే ఖతర్నాక్ ఉండాలి, మహేందర్ బండి నడిపితే కూడా ఖతర్నాక్ ఉండాలి. ఏమన్నా పంపుల తేడా అనిపించింది అనుకో నాకు మహేందర్కి అయితే
యాజ్ ఇట్ ఈస్ మేము షోరూమ్ పంప్ అయితే వేసేస్తాం గాయస్. ఖచ్చితంగా షోరూమ్ పంప్ వేసేస్తాం, ఎందుకంటే సైడ్లో మాకు మాట రావద్దు.